నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు జయేష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, ఏప్రిల్ మాసంలో కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు? శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ మహాసరస్వతి నమ. ఓం శ్రీమాత్రి నమ. ఏప్రిల్ మాసం, ఈ యొక్క చైత్రమాసంలో కుంభరాశి యొక్క స్థితి చూసినట్టయితే కుంభరాశి యొక్క పరిస్థితి ధనిష్టాక్షత్రం 3-4 పాదాలు, అట్లనే శతభిషాక్షత్రం 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలు ఈ యొక్క కుంభరాశి. కుంభరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా ద్వితీయంలో శని, శుక్రుడు, బుధుడు, రాహు, తృతీయమందు రవి 14 నుంచి ఈ యొక్క ఏప్రిల్ 14 నుంచి, అట్లానే గురువు చతుర్థమందు సంచారము, కుజుడు వచ్చేసి షష్టమ స్థాన సంచారము, కేతు అష్టమ స్థాన సంచారం. ఈ రకమైన సంచారం చూస్తే కుంభరాశి వారికి శని ఎప్పుడైతే ద్వితీయ స్థానానికి వెళ్ళాడో కొంత ఇబ్బందికరంగా ఉన్నా కూడా బరువు తీసి పక్కన పెట్టినట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావంలో జన్మస్థాన శని అంత మంచిది కాదు. ద్వితీయంలో ఉన్న కొద్ది గొప్ప మంచిది, కానీ జన్మస్థాన కుంభంలో ఉండడం అంత మంచిది కాదు. కాబట్టి శని మంచి యొక్క ఫలితాలు ఇస్తున్నాడు. అట్లనే ద్వితీయంలో రాహు కూడా వీరికి ఉన్నాడు. ద్వితీయ రాహు కూడా ధనం నిర్ధనం భవేది, అంటే ధనం ఉన్నా లేనివాడుగా జీవనం చేయటం, దయా సానుభూతి ఎక్కువగా ఉండడం వీళ్ళ మీద. తర్వాత శుక్రుడు, బుధుడు కూడా ద్వితీయంలో ఉండడం వల్ల అన్యోన్య దాంపత్య సుఖజీవనం, కుటుంబంలో కూడా పేరు ప్రఖ్యాతులు, కుటుంబంలో ఒక మంచి పేరు రావటం, వీళ్ళు వ్యవహారాలు కూడా చాకచక్యంగా పనిచేయటం, వాక్కు కూడా పరుషంగా ఉండడం, ఎవరితో ఎట్లా మాట్లాడితే పనులు జరగడం, అన్ని విషయాలు కూడా గ్రహిస్తారు ఇప్పుడు. తర్వాత తృతీయంలో రవి ఉండడం వల్ల కూడా ఎక్కడ సోదర వర్గంతో కానీ లేదా సహకరించేటువంటి వర్గాల వారు కానీ ప్రభుత్వ మూలకంగా కానీ చాలా యోగదాయకంగా ఉంటుంది. వాళ్ళతో కూడా మంచి సఖ్యతగా ఉంటారు. చతుర్థమందు గురువు సంచారం చేస్తున్నాడు కాబట్టి అర్ధాష్టమ గురువు నడుస్తుంది ఇంకా. కాబట్టి గురువు ఒక సంచారం అంత బలహీనంగా ఉంది కాబట్టి మనం ఎంత శుభం చేసినా మంచి చేసినా అవతలవాడు చెడుదనాన్ని చూడటం కానీ మంచిదనాన్ని చూడకపోవటం అది కొంత ఇబ్బందికరంగా ఉండటం. 6లో కుజుడు ఉండటం వల్ల కొంత రుణం చేయటం, నూతనమైన కార్యక్రమాలు ఏమైనా చేపడదామని ఆలోచనలో ఉండటం, తర్వాత నూతనమైన కార్యక్రమాలతో పాటు వ్యాపారంలో కొంత లాభాలు ఏమైనా వస్తాయేమో అనుకోవటం. ఇలా షష్ఠస్థానం కుజుడు ఉండడం వల్ల రక్తహీనత, కొంత రక్తము పలచబట్టం, లేదైనా ఉన్నట్టుండి అనారోగ్యానికి పాలవటం అనేది జరిగే అవకాశం ఉంటుంది ఈ యొక్క కుంభరాశి వారు. అలానే కేతు అష్టమంలో ఉండడం ఆకస్మిక ప్రయాణాలు, ఆకస్మికమైన ఇబ్బందులు. ముఖ్యంగా కుంభరాశి వారు ద్వితీయ వివాహానికి సంబంధించినటువంటి ఎవరెవరైతే చేసుకుంటారో వాళ్ళకి యోగదాయకంగా ఉంది. అంటే ఎందుకంటే ద్వితీయ వివాహం అనేది ఇక్కడికి వస్తుందనంటే ఇప్పుడు కాలంలో చూస్తున్న విడాకులు అని అత్యధికంగా జరుగుతున్నాయి. కోర్టు వెళ్ళడం, విడాకులు తీసుకోవటం అని. కుంభరాశి వారికి వివాహ ప్రయత్నాలు యోగదాయకంగా ఉన్నాయి. ప్రథమ వివాహం కూడా యోగదాయకంగా ఉంది. రెండో వివాహాలు చేసుకునేటువంటి యోగదాయకంగా ఉంది. అంటే వివాహాలకు సంబంధించి యోగదాయకంగా ఉంది. కుంభరాశి వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. నూతన గృహారంభ గృహప్రవేశాలకు వస్తే కనుక కొద్దిగా మీరు ముందరకు వెళ్ళొచ్చు. ఒక ఏదైనా ప్రయత్నం చేయగానే వెంటనే రావు కాబట్టి స్టార్ట్ చేస్తే కనుక కొద్ది కాలంలో మీకు వస్తాయి అవి కూడా లాభాలు. కాబట్టి యోగదాయకంగా ఉందని చెప్పచ్చు కుంభరాశి వారికి ఈ యొక్క మాసం నుంచి. విద్యార్థులు, ఉద్యోగస్తులు వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు? విద్యార్థులకు కూడా యోగదాయకంగానే ఉంది. కానీ పాసు అవుతారు, కానీ అనుకున్నంత మార్కులు రావు. వీళ్ళు ఏదో ఎక్స్పెక్టేషన్ చేస్తారో అక్కడ అన్ని మార్కులు రావు, కానీ పాస్ అవుతారు. ఇక నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటే? నిరుద్యోగులు కూడా ఒక చిన్నతరమైనటువంటి నిరుద్యోగులు కూడా చిన్నదైనటువంటి ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం వచ్చింది కదా అని దాన్ని మనం నిలుపుకోవడం అనేది మంచిది. అంతేగాని ఇదే చిన్నదే కదా అనుకోవద్దు. అదే పెద్ద ఉద్యోగం మీకు ప్రస్తుత కాలం. ఎందుకంటే చాలా ఇబ్బందుల నుంచి బయటపడ్డారు కాబట్టి ఇది పెద్ద ఉద్యోగం భావన చేయొచ్చు. ఇక ఏ వ్యాపారాలు బాగా లాభదాయకం అంటారు ఈ మాసం వీళ్ళకి? వ్యాపారాలు పెద్దగా లాభదాయకంగా అంత ఉండదు. పాత వ్యాపారాలే అవి నడుస్తుంటే అవి వాటిని చూసుకోవడం మంచిది. కొత్త వ్యాపారాలకు జోలికి ఇప్పుడు వెళ్ళకండి. జస్ట్ గ్రౌండ్ వర్క్ ఏమైనా చేసుకుని ఉంటే చేసుకోండి, తర్వాత మొదలు పెట్టుకోవచ్చు. వైవాహిక జీవితం చాలా బాగుంది. ఇబ్బందుల నుంచి బయటపడతారు. సమస్య పరిష్కారం అవుతుంది. అది కోర్టులో ఉండొచ్చు, బయట ఉండొచ్చు, ఇంటా బయట ఎక్కడైనా కానీ ఆ భార్యాభర్తల సఖ్యత లేదైనా ఏదో ఒక నిర్ణయానికి వచ్చి దాని ఒక నిర్ణయాన్ని ద్వారా వాళ్ళ మంచి చేకూరే అవకాశం ఉంటుంది. స్టాక్ మార్కెట్లోను, రియల్ ఎస్టేట్లోను పెట్టుబడులు పడ్డ ఇది సరైన మాసమేనా అంటారు గురుగారు? వాళ్ళు కుంభరాశి వారికి ఏదైనా కూడా ఈ ద్వితీయ స్థానంలో శని సంచారం చేస్తున్నాడు కాబట్టి
అత్యధికంగా డబ్బులు ఉన్నాయని కొనకూడదు. అత్యధికంగా మనకి తగినటువంటి ఖర్చులు వెళ్ళేటట్టుగా ఉండేట్టుగానే కొనాలి, కానీ అత్యధికంగా ఏవి పెట్టి దాన్ని స్టాక్స్ కొనడం కానీ, రియల్ ఎస్టేట్ ఇప్పుడు భూమి దొరుకుతుంది కదా ఇప్పుడే కొందామన్నది, కొంత దొరికితే కొంత కొనుక్కోండి, ఇంకో కొద్దిగా తర్వాత కొనుక్కోండి, అంతే తప్ప ఒకటేసారి అధికంగా తెచ్చుకొని రుణాలు మళ్ళీ కట్టుకునే పరిస్థితిలో ఉంటారు. గురుగారు, ఇంకా మంచి ఫలితాలు పొందడానికి కుంభరాశి వారికి మంచి రెమెడీస్ ఏమైనా ఉంటే తెలియజేయండి గురుగారు. ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం మంచిది. అదే ఆత్మవిశ్వాసం పెంచుకోవడానికి ఆ రాహుకాల దీపారాధన చేయటం, ప్రతి ఆదివారం కుంకుమార్చన చేయటం గ్రామదేవత దగ్గర, ఇలాంటివి చేస్తే మంచిది. ఈ యొక్క ఏప్రిల్ మాసంలో మనకు ముఖ్యంగా చైత్రంలో ముఖ్యంగా చెప్పాల్సినటువంటి శ్రీరామనవమి అందరికీ కూడా చెప్పదగిన విషయం. అట్లానే వసంత నవరాత్రులు, అలానే మహావీర జయంతి, హనుమత విజయోత్సవము, సంకష్టహర చతుర్థి, మత్స్య జయంతి, ఇలా అనేక రకాలైనటువంటి, మళ్ళీ తమిళ సాంప్రదాయ విశ్వత్ పుణ్యకాలము, ఇలా అనేక అనంగ త్రయోదశి, రకరకాలైనటువంటి పుణ్యమైనటువంటి మాసంలో మనకు చాలా అలానే మనకు చివరి వారాంతంలో ఏప్రిల్ వారాంతం అక్షతృతీయ 30వ తారీఖు అయింది, ఏప్రిల్ 30. ఇలా ఈ యొక్క మాసం చైత్రమాసం ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే మనకు ముఖ్యంగా ఈ యొక్క మాసంలో ప్రథమంగా ఆచరించేటువంటిది వసంత నవరాత్రులు, అట్లనే శ్రీరామనవమి. ప్రతి ఇంట ప్రతి అస్మిన్ దేశే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ పట్టణే అని చెప్పి సంకల్పం చెప్పి శ్రీరామం మీద సస్యశ్యామలం చేస్తూ సకలమైనటువంటి ధనధాన్య సంపత్తులు కలగాలని, లోకమంతా సుభిక్షంగా ఉండని, క్షామమంతా కూడా పోయి రాజ్యం కూడా సుభిక్షంగా రామరాజ్యంగా వేళాలని మనం కోరుకుంటూ కళ్యాణోత్సవం చేసుకుంటాం. అలానే హనుమత విజయోత్సవం, రాముల వారు ఎప్పుడైతే అయోధ్యకి ఏతించాలనుకున్నారో ఆ రావణాసుర సంహారమైన తర్వాత ఆ యొక్క అయోధ్యకు చేరుకున్న సమయంలో హనుమత విజయోత్సవం ఒక సభ చేసి, సభలో జరిగిన సంఘటన ద్వారా విజయోత్సవాన్ని అప్పుడు రాముల వారు ప్రకటించడంతో హనుమత విజయోత్సవంగా చేపట్టి విజయయాత్రగా చేపట్టి అటువంటి మహత్తరమైనటువంటి రోజు చైత్ర పౌర్ణిమ అంటారు. అలా చైత్ర పౌర్ణిమ అని కూడా ఈ రకమైనటువంటి శుభకార్యాలని కూడా చైత్ర మాసం నుంచి మనం ప్రారంభం చేస్తుంటాం ఇవాళ శుభ కార్యక్రమాలు. అలానే మత్స్య జయంతి, మనకు వేదాలని రక్షింపజేసి మళ్ళీ బ్రహ్మ దేవుడికి అప్పచెప్పినటువంటి మహావిష్ణువు యొక్క స్వరూపమే మత్స్య జయంతి అంటారు. కాబట్టి మత్స్య జయంతిలో కూడా మనకు సోమకాసురుని రాక్షణ సంహారం చేసి ఆ మత్స్య స్వరూపాన్ని మనకు విష్ణుమూర్తిగా స్వరూపాన్ని భావన చేస్తూ అనేక రకాలైన శుభ కార్యక్రమాలకి మత్స్య యంత్రాన్ని వాడుతూ ఉంటాం. అట్లా మత్స్య యంత్రానికి కూడా అనేక విధాలుగా ఈ యొక్క రోజుల్లో కనుక పూజ చేసుకున్నట్లయితే చాలా విశేషంగా ఉంటాయి యంత్రస్థాపనలు. ఇలా మహత్తరమైన మాసం చైత్రమాసంగా మనం చూసుకుంటున్నాము. ఈ చైత్రమాసంలో అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ, అట్లానే లోకము కూడా సుభిక్షంగా సస్యశ్యామలంగా లోక కళ్యాణార్థం అందరికీ కూడా ఎటువంటి ఈతి బాధలని తొలగిపోయి, కరువు కాటకాలని తొలగిపోయి రామరాజ్యంతో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ, ఓవరాల్గా ఏప్రిల్ మాసంలో కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో అద్భుతంగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.